నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష. ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన ఎస్ఓపీ అమలు చేయాలని అధికారులకు ఆదేశం. వరలక్ష్మి వ్రతం సందర్భంగా భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు. భక్తుల సహకారంతో 4 లక్షల గాజులతో అమ్మవారికి విశేష అలంకరణ. చినామిరం గ్రామం కొత్తపేటలో శ్రీ కోదండ రామాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన. కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే అంజుబాబు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన 7 మత్స్యకారులు గల్లంతు ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాదని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా పటిష్టమైన ప్రామాణిక కార్యాచరణ విధానం అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి గాలింపు చర్యల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసుల విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సమీక్ష సందర్భంగా చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. సాంకేతిక లోపాలు, భద్రతా వైఫల్యాలపై దృష్టి సారించాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ ఇలవేలుపు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సహకారంతో 4 లక్షల గాజులతో అమ్మవారికి ఆలయ ప్రాంగణాన్ని అలంకరణ చేశారు. సహాయ కమిషనర్, ఆలయ ఈవో బొద్ద మహాలక్ష్మి నగేష్, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొండాడ నాగభూషణం ధర్మకర్తలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య. పార్వతీపతి హర 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 మహాదేవ. శ్రావణ మాసం అంటే మహాలక్ష్మీదేవి అమ్మవారికి చాలా ప్రీతైన మాసం శ్రావణ మాసం. మన అమ్మవారు శ్రీ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి. అమ్మవారి సన్నిధిలో ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసం అత్యంత వైభవంగా జరుగుతుంది. మన భారతదేశం అంటే కర్మభూమి. మన భారతదేశంలో ఉన్న స్త్రీమూర్తులందరూ కూడా శ్రావణ మాసంలో అమ్మవారిని విశేషంగా పూజించడం ఆచారంగా వస్తుంది. శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం కూడా మంగళగౌరి వ్రతాలు, శుక్రవారం రోజుని వరలక్ష్మి వ్రతాలు చేసుకోవటం మన పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తుంది. దానిలో భాగంగానే మన అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి విశేషంగా శ్రావణ మాసం యొక్క కైంకర్యాలని జరుగుతున్నాయి. దానిలో భాగంగా కింద సంవత్సరం అమ్మవారికి కొత్తగా గాజుల అలంకరణ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. కింద సంవత్సరం శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం రోజునే అమ్మవారి గాజుల అలంకరణ చేసాం. అలాగే దానిలో ఈ సంవత్సరం కూడా అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజునే గాజుల అలంకరణ చేయడం జరిగింది. కింద సంవత్సరం 5 శుక్రవారాలు వచ్చాయి. అలాగే ఈ సంవత్సరం కూడా 5 శుక్రవారాలే వచ్చాయి. అంటే ఆఖరి రోజున అమావాస్య అయింది. మొదటి శుక్రవారం రోజున అమ్మవారికి గజలక్ష్మి అలంకరణ చేయడం జరిగింది. 2వ శుక్రవారం శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారికి గాజుల అలంకరణ చేసాం. 3వ శుక్రవారం రోజున పౌర్ణమి తిథి వచ్చింది.
మన అమ్మవారి దేవస్థానంలో ప్రతి నెల కూడా పౌర్ణానికి అమావాస్యకి కూడా చండీ హోమం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ సంవత్సరం శ్రావణ మాసంలో 3వ శుక్రవారం రోజున పౌర్ణమి తిథి వచ్చింది. అది విశేషం. ఆ రోజున అమ్మవారికి లక్ష్మీదేవి అలంకరణ చేసి చండీ హోమం చేస్తాం. 4వ శుక్రవారం రోజున మన భీమవరం ప్రాంతంలో నివసించే స్త్రీమూర్తులకి, అలాగే ఈ పరిసర ప్రాంతంలో ఉన్న స్త్రీమూర్తులందరూ కూడా వేలాదిగా ఆ రోజున అమ్మవారికి సామూహిక కుంకుమలు చేయిస్తాం. వాళ్ళందరూ సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేయిస్తాం. అది 4వ శుక్రవారం రోజు చేస్తున్నాం. 5వ శుక్రవారం అమావాస్య అయింది. మన దేవస్థానం ప్రతి నెల ప్రతి పౌర్ణమి అమావాస్యకి చండీ హోమం జరుగుతాం. అలాగే 5వ శుక్రవారం రోజున ఆ రోజున కూడా అమ్మవారు లక్ష్మీదేవి అలంకరణ చేసి చండీ హోమం చేస్తాం అమావాస్య. ఈ 5 శుక్రవారాలు కూడా విశేషమైన కార్యక్రమం అమ్మవారి సన్నిధిలో జరుగుతున్నాయి. అమ్మవారి త్రిశక్తి స్వరూపిణి లక్ష్మీదేవి రూపంలో ఉన్న అమ్మవారు కాబట్టి స్త్రీమూర్తులందరూ కూడా తమ సౌభాగ్యం కాపాడుకోవడానికి వారి భర్తలు వాళ్ళ వ్యాపారంలో గాని, ఉద్యోగంలో గాని, వ్యవసాయంలో గాని ఉత్తరీత్యా కూడా అన్ని విధాలా రాణించాలని చెప్పి స్త్రీమూర్తులందరూ కూడా అమ్మవారిని కోరుకుంటూ ఉంటారు. వారి కుటుంబంతో కూడా సౌఖ్యం ఉండాలని చెప్పని అమ్మవారి యొక్క సన్నిధిలో పూజలు మేము చేస్తూ ఉంటాం. కాబట్టి శ్రావణ మాసంలో అమ్మవారు దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్రలు పట్టిన సిరి సంపద ప్రదాయిని మన ఎలవేల్పు ఆరాధ్యమం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు తన విశాలమైన నేత్రాలతో మహాలక్ష్మి స్వరూపంతో ప్రజలందరికీ కష్టాలు పోగొట్టి సిరి సంప్రదించే అద్భుతమైన విశేషత్తులని అమ్మవారి దగ్గర మంగళప్రదమైన శ్రావణ మాసం, లక్ష్మీప్రదం శ్రావణ మాసంలో మహిళలు వాళ్ళ సౌభాగ్యం కోసం, వాళ్ళ కుటుంబ ఆరోగ్యం కోసం, వాళ్ళ కుటుంబం కష్టాల నుంచి గట్టెక్కి దానికోసం గాజులు కలగాలంటే లక్ష్మీ తవడని భావన. అందుకు అనుగుణంగా వాళ్ళ కుటుంబ సౌఖ్యం కోసం సుమారు 4 లక్షల గాజులు అమ్మవారికి సమర్పించారు వేలాది మంది మహిళలు. ఇచ్చిన మహిళలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులతో సిరి సమృద్ధితో కోరుకుంటున్నాం. లక్ష్మీప్రదమైన శుక్రవారం పూట వరలక్ష్మి వ్రతం రోజుని కేవలం అందరూ బాగుండంతో ఈ గాజులను చేపట్టడం జరిగింది. గత ఏడాది కూడా చేయడం జరిగింది, ఈ సంవత్సరం అలాగే చేయడం జరిగింది. ఈ చేసే కార్యక్రమానికి అందరూ అవకాశం ఉన్న మేర సహాయ సహకారాలు అందించారు. అలా సహాయ సహకారాలు అందించిన వారు, గాజులు ఇచ్చిన వారు, లోకంలో జనాల పట్టణంలో అందరూ కూడా సిరి సంపదలు సత్యంతో వర్ధించాలని కోరుకుంటున్నాను. మహాలక్ష్మి వ్రతం దక్షిణ భారతదేశంలోని త్రిమూర్తులందరూ అత్యంత పవిత్రంగా లక్ష్మీదేవిని ఆరాధించే జనం ఇది. మన యొక్క గ్రామ దేవత మావులమ్మ వారి దేవాలయం సుమారు 4 లక్షల గాజులు దాతలో ఇవ్వబడిన గాజులతో అమ్మవారి గాజుల వరమహాలక్ష్మిగా వరాలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. చక్కగానే చాలా అందంగా ఎంతో శోభాయమానంగా తీర్చిదిద్దబడిన దేవాలయం ఈ రోజుని. భక్తులందరూ కూడా ఈ రోజు సాయంత్రం వరకు దర్శన ఏర్పాట్లు అన్ని ఘనంగా చేయబడ్డాయి. ఆలయ అధికారుల చేత అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని వారి యొక్క కోరికలను తెలుసుకుని వారి కృపా కటాక్షాలకి పాత్రలు అవుతారని ప్రపంచ దేశాల్లో మావులమ్మ పేరు అందరికీ తెలిసినదే, ఆ చరిత్ర కూడా అందరికీ తెలిసినదే. కానీ ఈ రోజు ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రోజున, వరలక్ష్మి శుక్రవారం రోజున 4 లక్షల గాజులతో శ్రీ మావులమ్మ అమ్మవారికి గాజుల అలంకారం, దేవాలయం అంతా కూడా గాజులతో అలంకారం చేశారు. అంటే గాజులు అనేసరికి మహిళలకు ముఖ్యంగా 5వ తనం నిండు నూరేళ్లు ఉండి పసుపచ్చగా ఉండాలని చెప్పి ఈ గాజుల అలంకారం చేసి, ఈ గాజులు అలంకారం అయ్యాక ఈ తదనంతరం భక్తులకి మహిళలకు కూడా ఈ గాజులను ఇస్తారు. ఈ కార్యక్రమానికి వందలాది భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. పాలక మండలి, ప్రధాన అర్చకులు, ఈవో గారు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చాలా అద్భుతంగా నడుస్తుందండి ఇది మావులమ్మ అమ్మవారిది గాజుల అలంకారం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం చినామవరం గ్రామం కొత్తపేటలో జరిగిన శ్రీ కోదండ రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామన్యులు పాల్గొని కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాలు చేపట్టారు. చినామిరం కొత్తపేట శ్రీ రామాలయ పునర్నిర్మాణానికి భక్తులు, దాతల సహకారంతో పాటు శ్రీవాణి ట్రస్ట్ నిధులు వినియోగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయం నిర్మాణం అభివృద్ధికి టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీవాణి ట్రస్ట్ నిధులు మంజూరు చేస్తున్నారు. త్వరలోనే శ్రీ రామాలయం పునర్నిర్మాణం పూర్తి అవుతున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఇన్ఛార్జ్ సర్పంచ్ బుద్ధరాజు శ్రీనివాసరాజు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోల నాగేశ్వరరావు, కమిటీ అధ్యక్షులు మహేష్, ఉపాధ్యక్షులు భోగి శ్రీనివాస్, దేవర అప్పారావు, భోగి రామారావు, భోగి సురేష్, బొంత శ్రీను, కమిటీ సభ్యులు, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
నియోజకవర్గం భీమవరం మండలం చినమెరం గ్రామం కొత్తపేటలో ఈ ప్రాంత వాసులందరూ కలిసి అత్యంత సుందరంగా రామాలయం నిర్మించుకునే కార్యక్రమానికి ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఫండ్ రావడం జరిగింది. మనది భారతదేశము అంటే మనమంతా హిందూ దేశం. ఇది మన హిందువులు అభివృద్ధి చెందే విధంగా, హిందూయిజం పెరిగే విధంగా భారతీయులందరూ ఉండాలి. దాంతో పాటు అన్ని మతాలని గౌరవించాలి. హిందూ మతంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే అన్ని మతాలని గౌరవిస్తుంది, అందరినీ గౌరవిస్తుంది. చర్చికి వెళ్లే క్రిస్టియన్స్ కి హిందువులు సహకారం చేస్తారు. వారు చర్చి నిర్మించుకుంటున్నామని హిందువులు దగ్గరికి వస్తే మా మతం కాదు మేము ఇవ్వని అనుకో, వారు కూడా సహకారం చేస్తారు. అటువంటి చక్కటి సంప్రదాయం మన హిందూ సంప్రదాయం. ఎక్కడైతే నిత్యము హరినామ కీర్తనలు వినపడతాయో ఆ ప్రాంతం ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉంటుంది. నాకు తెలిసి చినమెరం గ్రామంలో పూర్వీకులు చెట్టు కింద ప్రతిరోజు కూర్చుని వాయిద్యాలు పెట్టుకుని భజనలు చేసేవారట ప్రతిరోజు కూడా. అటువంటి చక్కని గ్రామం ఈ గ్రామంలో ఇటువంటి కార్యక్రమం చేయటం చాలా సంతోషంగా ఉంది. వారికి అన్ని రకాల సహకరిస్తానని చెప్పి తెలియజేస్తాను. భీమవరం నియోజకవర్గంలో ఆధ్యాత్మికంగా సర్వమతాలు కూడా అందరూ కూడా కలిసి ఉంటారు. ఇక్కడ భీమవరం నియోజకవర్గానికి వెన్నుముకలాంటి గ్రామం చినమెరం గ్రామం. ఈ గ్రామంలో కొత్తపేటలో కోదండరామాలయం శంకుస్థాపన జరిగింది. ఇక్కడ ప్రజలందరమైని, భక్తులమైని, శ్రీరామ భక్తులందరమైని ఆ దేవదేవుడు శ్రీరామచంద్రుడు పరిపాలన నిరంతరం కూడా ఆంధ్రప్రదేశ్కి, మన దేశానికి, మన ప్రాంతానికి ఉండాలని కోరుకుంటూ ఈ రామాలయాన్ని ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇంత భక్తి శ్రద్ధ, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఓటా కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ప్రజలు, భక్తులు అందరూ కలిపి కోదండరామాలయం నిర్మిస్తున్నారు. భీమవరం నియోజకవర్గంలో చూసుకోండి, ప్రతి ప్రాంతంలో కూడా అన్ని దేవాలయాలు కూడా చక్కగా మావుళ్ళమ్మ దేవస్థానం సుమారుగా 100 కేజీ బంగారం అంటే 150 కోట్ల రూపాయల బంగారం ఆవిడ నిరంతరం ఆవిడ ఒంటి మీద ఉంటుంది. దుర్గాలక్ష్మి అమ్మవారి ఆలయం కూడా 2 కోట్ల రూపాయలతోటి సైట్ కొని ఆ దేవస్థానం కూడా నిర్మించడానికి అందరూ ప్రయత్నం మొదలుపెట్టారు. అన్ని ప్రాంతాల్లో కూడా వీరాశ్రమ మండలం, భీమవరం మండలం, అలాగే 48 గ్రామాలు, 39 వార్డుల్లో ఈ దైవ కార్యక్రమాలు అనేది ఏ దైవమైనా సరే సర్వమతాలను కూడా మేము గౌరవించే మతం హిందూ మతం, హిందూ దేశం. మన హిందువులకి ఆరాధ్యంగా మన పరిపాలనలో ధర్మబద్ధం, న్యాయబద్ధంగా ఉండేది శ్రీరాముని కొలుస్తాం మనం. అటువంటి శ్రీరామచంద్రుడిని ఇవాళ మన కోదండరామాలయం శంకుస్థాపన చేసుకుంటాం. మంచి రోజు, వరలక్ష్మి వ్రతం. మహిళలందరూ కూడా ఎంతో పవిత్రంగా జరిగే రోజు కాబట్టి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీరామచంద్రుని నిర్మూలన మన ప్రాంతాన్ని కాపాడాలని కోరుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.